హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్ క్రియేటర్స్. మనం తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలను నేర్చుకుంటున్నాము. ఈ వీడియోలో మనం పారిశ్రామిక రంగంలో ఉపరంగాల యొక్క వృద్ధి గురించి నేర్చుకుందాము. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చినప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల్లో కరెంట్ ప్రైసెస్లో పారిశ్రామిక రంగంలోని ఉపరంగాలు సబ్సెక్టార్ యొక్క గ్రోత్ రేట్స్ గురించి చూద్దాము. అందులో ఉపరంగాల్లో అత్యధికంగా ఏది వృద్ధి చెందింది అనే అంశాన్ని నేర్చుకుందాము. అత్యధికంగా 2023-24తో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగంలోని ఉపరంగాల్లో అత్యధికంగా ఏది వృద్ధి చెందింది? కన్స్ట్రక్షన్ రంగము, నిర్మాణ రంగం వృద్ధి చెందింది 11.97%తో. ఆ తర్వాత రెండవ స్థానంలో ఎలక్ట్రిసిటీ అండ్ యుటిలిటీస్ వృద్ధి చెందింది 7.34%తో. ఆ తర్వాత మనకి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, తయారీ రంగం వృద్ధి చెందింది 5.18%. ఆ తర్వాత మనకి నాలుగవ స్థానంలో మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఉంది, 1.95% వృద్ధి చెందింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని వరుస క్రమంలో అమర్చండి అని అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. జాగ్రత్తగా నేర్చుకోండి. అత్యధికంగా వృద్ధి ఏది సాధించింది? పారిశ్రామిక రంగంలోని ఉపరంగాల్లో కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగం సాధించింది 11.97%. మీరు వృద్ధి పరంగా అంటే మీకు కన్స్ట్రక్షన్ గుర్తుకు రావాలి. అదే పారిశ్రామిక రంగంలోని ఉపరంగాల్లో అత్యధిక వాటా షేర్ వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగం ఉంటుంది. వాటా పరంగానేమో తయారీ రంగం ఉంటుంది, అదే వృద్ధి పరంగా మాత్రం కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. దీని నుండి డెఫినెట్ గా బిట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఆర్ ఎడ్ క్రియేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.